ఎంత? 1 లీటర్. సింగిల్ ఏంటో చిరాకనే డబ్బులు వేసుకోండి. డబ్బులు లేవుగా. మళ్ళీ మనకు డబ్బులు ఉందండి. ఒరే 1 లీటర్ బిల్ రే. 2 వేసారు నేను చూసాను. నీకు కూడా ఏమంటావా? మనకు కావాల్సిన లేడీస్ రా. ఫుల్ ట్యాంక్ కొట్టి నీ సమయం పోయింది. ఫుల్ ట్యాంక్ కొడితే 6 నెలల దాకా రాదు. డబ్బులు అయితే పొద్దుకి వచ్చేద్ది. ఏంటంటే ఈ మధ్య రావట్లేదు. నన్ను మర్చిపోయారా? బనేవారే, మొన్నంతా మీరే గుర్తుకొచ్చారు. మరి నన్ను గుర్తురాలదా? నేను జూకి వెళ్ళలేదు కదా. పర్సనల్. ఎప్పుడు చూసినా తుడుచుకుంటా ఉండాలా? ఎందుకు రావు తిడతావు? సర్లేరా, దీనికి నాకు అలవాటు అయిపోయింది. కానీ నువ్వేం డైరెక్ట్ వెళ్ళొచ్చు. ఎందుకు ఇంట్రెస్ట్ సంగతి ఏమైందిరా? దొబ్బింది. ఏంట్రా మిస్ అయిపోయిందిరా, మిస్ అయిపోయింది. మెల్లగా ఎవరి కన్నా పుణ్యం కట్టుకున్నాడు కానీ దేవకన్యరా బాబు. 2 లీటర్లు పట్టు. 10 నిమిషాలు ఇంపార్టెంట్ మ్యాటర్. అంటే అమ్మ ఊరు కూడా తెలుసుకోకుండా వచ్చాయంటారా నువ్వు? కుదరలేదు. అటెనా కుదరలేదా? చెక్క పట్టిన చేస్తా కూర్చుని. అదే అర్థం కాదు. ఇంకేంటి అర్థమైతే అవకే మర్చిపోయింది దొరకదా అలా డిస్కరేజ్ చేస్తావేంటి? ఎంకరేజ్ చేయాలి. చూడు బాబు సలేం వెంకట్, అలా కాదులే. నువ్వు నీ అనార్కలి కోసం వెతుకుతున్నావంటే నువ్వు సలీమే కదా. చూడ్డానికి డైనమిక్ గా ఉన్నావు. ఇలాంటి మాడిపోయిన బల్బు గారి సలహాలు వింటున్నావు. అది ఇదిగో చూడు, మిస్ అయింది నీరసపడకూడదు. వెతకాలి. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏం లేదు. తమరెవరు సార్ ఉచిత సలహాలు ఇస్తున్నారా? గోలా రంగరావు అని స్టేట్ లో పెద్ద పేరు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. వరంగల్లో సెటిల్ అయిపోదాం అనుకుంటున్నా. వరంగల్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా? వరంగల్లో నిమ్మకాయలు ఏమంటారో తెలుసా? ఏమంటారు? నిమ్మకాయలు మరి అదే ఎక్స్ట్రా అంటే 2 కొట్టు పడతానా? బాబు ఇక్కడ తాకాట్ క్లబ్ ఎక్కడ? వెతకాలి. వెతుకు వెతుకు వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. నీ ఫేస్ నాకు నచ్చలేదయ్యా. మాకు మాత్రం నచ్చిందండి. అడ్జస్ట్ అవట్లా. ఎంతైంది? 68. ఎంత? 68. 68 చిల్లర ఉంచుకో. థ్యాంక్స్. మీరేంటే 2 రూపాయలు పక్క చిల్లర ఉంచుకోమంటారంటే? కాలింగ సకినేటిపల్లి 5 రూపాయలు, నర్సాపురం 10 రూపాయలు, పాలకొల్లు 15 రూపాయలు, సిద్ధాంతం పట్టిసీమ రాజమండ్రి 30 రూపాయలు. రావాలి రావాలి రావాలి. తొందరపడకండి, పడవ ఎక్కడికి పోదా. గురువుగారు పడవ ఎక్కడికి పోదట. ఓహో బలెవరండి బాబు, తమరు ఎక్కకుండా పడవ ఎక్కడికి పోదని చెప్తున్నాను. కూర్చోండి. అది అదే అదే రే తెల్లారి సరికి వచ్చేస్తాను. అమ్మాయితో వెళ్ళాలని నాన్నతో చెప్పకు, చంపేస్తాను. ఎక్కడికల్లా లేట్ అండి. ఏట్లోకి రా. ఏట్లోకి అయితే పడవ ఎక్కడం దేనికి? దూకేయండి. దరిద్రుడా దరిద్రుడా, నీ నుంచి వాడికి కూడా లోకు అయిపోయాను రా. అవును గురువు గారు, నేను కూడా లోకు అయిపోయాను. ఏమిట్రా నిన్ను నన్ను కలిపి మాట్లాడుతున్నావా? గురువు గారు ఏమిట్రా, పడవ ఎక్కిన దగ్గర నుంచి నా ఎడంకన్ను ఒకటే అదురుతూ ఉందండి. రాజమండ్రి వెళ్ళగానే తీయించేద్దాంలే. ఏమిటది? ఎడంకన్ను తీయించినా అదిరింది కదండి. జరిగే నష్టం ఎలాగో జరుగుతుంది. అందుకే మా LIC ఉంది. ఒక్క పాలసీ తీసుకోండి. ఆ పాలసీ ఏదో ఈ అల్పాక్షేదో చేయించండి. దరిద్రుడా, ఎవరి మీద పొగదులుతున్నావురా? చదువుకొని వెధవండి, వాడికేం తెలుస్తుంది? మేము చదువుకున్నామండి. ఏమిట్రా, ఏమిటి చదివా నువ్వు? భారతం చదివావా? లేదు. బావు జీవితం వేస్ట్. రామాయణం చదివావా? లేదు. అర జీవితం వేస్ట్. భాగవతం చదివావా? అది ఎప్పుడు వినలేదండి బాబు. ముప్పావు జీవితం వేస్ట్. అయ్యా తమ 2 క్వశ్చన్లు వేశారు కదా, నన్ను కూడా క్వశ్చన్ ఇవ్వమంటారేంటి? అడుగు. తమకి ఏసి వచ్చా అండి? రాదు. ఏంటిటా? అయితే మేము మొత్తం జీవితం వేస్తట. అదేమిట్రా పెద్ద దిక్కుమాల లాజిక్కు నువ్వును. ఇప్పుడు వెళ్తున్న పడవ ఆగిపోవచ్చు, చిల్లి పడి మునిగిపోవచ్చు, మొత్తం గాలి వచ్చి కొట్టిపోవచ్చు. అయ్యా గురుగారు, అందుకే మా LIC ఉంది. అరే నువ్వు కదలకరా, కదలొద్దు కదలొద్దు నువ్వు. ఎందుకు కదలొద్దు చెప్తాను. నువ్వు కింద పడకరా. వీటన్నిటికీ మూల కారణం నువ్వురా. నాకే సంబంధం అంటావుట్రా? ఎడు అందులో నా పిల్ల ఇరుక్కుపోయారు.
రక్షించు బాబు 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 నా ఇల్లు కాలిపోతుంది బాబు అందులో నా పిల్లలు ఇరుక్కుపోయారు. కాపాడు బాబు కాపాడు నా ఇల్లు కాలిపోతుంది. ఆవిడ పిల్లలు ఏడుస్తుంటే నువ్వేంటే టాపిక్ చేస్తున్నావు? పని చేస్తుంటే తెలియట్లేదు, చేస్తే తెలుస్తుంది. నా పిల్లలు అందరూ ఇరుక్కుపోయారు బాబు. వెళ్ళు బాబు. అయ్యో బాబు నా పిల్లలు కాపాడు బాబు. ఏంటి లోపలికి వెళ్ళినవాడు బయటికి రాలేదేంటి? ఇదిగా అలా గాక్ ప్లీజ్. అమ్మో ఇక్కడ పిల్లలు ఎవరు లేరు, కుక్క పిల్లలు ఉన్నాయి. అవే నా పిల్లలు. ఓసిని ఎంకమ్మా? నీ పేరు ఎంకమ్మా? కాదు గంగమ్మ. అయ్యో నా పిల్లలు. దెబ్బ తగిలిందా? హలో హలో నమస్తే. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. ఏమి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అండి. హ్యాపీ మ్యారేజ్ డే. హ్యాపీ ఏం లేదు. మీలాగా. విష్ యూ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్ యూ. బాగా బరువుగా ఉంది. ఏం బుకేలయ్యా చస్తున్నావు, నీ చేతులు లేదా? Wish you happy wedding anniversary. థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు నీదే పెద్ద పెట్టా. విఠల్ అడ్డెడ్డెడ్డెడ్డెడ్డ ఎన్నాళ్ళకు వాకు గురించి విట్టలని పిలిచావురా? విష్ యూ బోత్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఇస్తారమ్మా. వచ్చేనా గిఫ్ట్ ఏది? ఇందాక యంగ్ మ్యాన్ ఇచ్చిన గిఫ్ట్ నాది. ఇది కదా. ఆ విఠల్ మీట్ మిసెస్ ఉమా, మా నమస్కారం. ఫ్యామిలీ. నమస్కారం అమ్మా. ఇది నా ఫ్యామిలీ తెలుసుగా. హలో అంకుల్, హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. థ్యాంక్స్ అమ్మా. నీ పెళ్ళంట కదా, పెద్దలు కుదిరిచిన సంబంధం చేసుకుంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. ఎనీవే, నువ్వు ఏ ఎదవను ప్రేమించి ఆ ఎదవ కోసం పెద్దలను ఎదిరించి రేపు పెళ్ళైన తర్వాత ఆడు ఎదవని తెలిసి అప్పుడు బాధపడే కంటే పెళ్లికి ముందు బెటర్ కదమ్మా. రామ్మా, కాళ్ళ మీద పడు దీవిస్తాను. రామ్మా. పిల్ల పాపలతోటి, ఫ్లాట్లతోటి, కార్లు షేర్లతోటి కలకాలం నువ్వు చల్లంగా జీవిస్తమ్మా. ఇక నువ్వు లేచిపో, వెళ్ళిపో. ఈవెన్ కాస్త పొడిగానట్టుంది. నావన్నీ పొడిగి. ఒక్కటి తప్ప, జుట్టు. సార్ రెడీ సార్. స్మైల్ సార్. ఇది కరెక్ట్ ఫోటో. హలో విట్టి. ఓ డాక్టర్ గారు, హ్యాపీ మ్యారేజ్. లేట్ కమింగ్, బుకే గివింగ్. ఏట్రా, ఏం పెట్టావు అందులో? నువ్వు ఏడుస్తావని స్కాచ్ బాటిల్ పెట్టించా, 4 పాలు చేసావు. ఆయన అన్నీ అంతే. మీరైనా నా గురించి పట్టించుకోండి డాక్టర్ గారు. ఏం చేయనమ్మా, పెళ్ళై 12 ఏళ్ళు అయింది, పిల్లలు లేరు. పిల్లలు అయితే పట్టించుకోవాల్సి నేను కాదు, వీడు. అప్పటికి నా పని నేను చేస్తూ ఉన్నాడు కదా. మొన్నగా వారం రోజుల పాటు గుళ్ళో దీపాలు వెలిగించింది. గుళ్ళో దీపాలు వెలిగిస్తే పిల్లలు పుట్టరు, గదిలో దీపాలు ఆపితే పుడతారు. డే అండ్ నైట్ 20-20 ఆడాలి. 20-20 5 days మ్యాచ్ అయితేనే అంతంత మాత్రం. హలో, అక్కడేం లేదు, ఇక్కడ ఏమీ లేదు. చాలా సంతోషం రా. లేటుగా వచ్చావు, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టావు. స్మైల్ ప్లీజ్. అక్కడ ఫ్రేమ్ లో తప్పించుకున్నావు, ఇక్కడ ఫ్రేమ్ లో దొరికిపోయావు. ఇచ్చేయి. నీకు అసలే బీపీ షుగర్, ఇచ్చేయి. అవి రెండే నాకున్నాయి. ఆ 2 చాలు, నువ్వు తాగకుండా ఉండటానికి, నేను తాగటానికి. ఏంటి
సైట్ కొట్టడానికి ఒక్కడూ దొరకట్లేదు. ఓకే ఓకే కూల్ కూల్ దాట్స్ గుడ్. అటు చూడు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. మా కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరో మీకు తెలుసా? నాకు తెలీదు. వాడికి సైట్ కొట్టు, దరిద్రం వదులుతుంది. అదేంటి, వాడు చాలా డేంజరస్ ఫెలో. రోజు బుర్ర తినేస్తున్నాడు. ఇందాక కార్లో ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నన్నంట టౌన్ కి తీసుకెళ్లి పెళ్లి చేసుకుని పిల్లల్ని కని తీసుకొస్తాడంట. చాలా స్పీడ్, మామూలు స్పీడ్ కాదు, జెట్ స్పీడ్. తేనెటీగలా తగులుకున్నావు. వాడు తేనెటీగ కాదమ్మా, కందిరీగ. లంచ్ రెడీ అయిపోయింది, వెళ్ళిపో వెళ్ళిపో వెళ్ళిపో. నువ్వేంటయ్యా ఎప్పుడు చూడు ఆడపిల్లల దగ్గర ఉంటున్నావు? నువ్వేమైనా పెద్ద శ్రీకృష్ణుడు అనుకుంటున్నావా? ఎవరోపిక వాళ్ళది సార్. ఇదిగో నాతో పెట్టుకోవద్దు, బూతులు వస్తాయి నాకు. బూతులు బూతులా? బూతులు బూతులా? సార్ ఒకసారి ఫోన్ ఇస్తారా? లేదు, ఆ చేతిలో ఉంది కదా సార్. చూశాడు, తీసుకో. రిలాక్స్ అవుదాం అనుకుంటే ఈ రింగ్ ఒకటి, అన్ని సగం సగమే అవుతున్నాయి నాకు. హూ ఇస్ ఇట్? హలో, రసిక ఉందా ఇసుకమణి? మళ్ళీ లైన్లోకి వచ్చావరా? ఎస్, ఇదే నా న్యూ నంబర్. ఎరా ఎన్ని గట్స్ నీకు ఫోన్ చేసి నంబర్ చెప్తారా? అవును బే. ఫోన్ పెట్టా. నేను చేస్తాను రా నీకు. తాగుతున్నారు, గిఫ్ట్లు ఇచ్చారా? థ్యాంక్ యూ సార్. మీ ఫోన్ ఇచ్చిందేమో బుకేలు, తాగేదేమో స్కాచ్. చెప్పు, ఎంత వైబ్రేషన్ వస్తుందండి? ఎవరో చాలా పెద్దవాళ్ళే ఉంటారు. హలో, పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పడానికే? కాదురా, నీ చావుకు తద్దినం పెట్టడానికి. ఎక్స్క్యూజ్ మీ, కాన్ఫిడెన్షియల్. హలో, ఎవరు? నీ అమ్మ మొగుడు. నాన్న? నాన్నేట్రా లఫూటే నాయాల, బడవ నాయాల, గుడిమెట్ల దగ్గర అడుక్కున్న వాళ్ళ దగ్గర అడుక్కుతేనే నాయాల, కొత్త పిచ్చగాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే నాయాల, పాత నీ రోజులు కడుక్కుని తొడుక్కునే నాయాల, జెరాక్స్ లో పెడితే ప్రింట్అవుట్ రాని పిచ్చి నాయాల, కంప్యూటర్స్ కు పట్టే వైరస్ నాయాల, సినిమా సీడీలు పైరసీ చేసి మాల్దీవుల్లో అమ్ముకునే మడ్డి నాయాల, సునామీ వచ్చిన చోట్ల సామాన్లు ఎత్తుకెళ్లి చౌకగా అమ్ముకునే చీప్ నాయాల, టోటల్ గా నికృష్టపు నాయాల, పెళ్ళాం గదిలోకి వస్తే జంప్ నాయాల. భలే కనుక్కున్నావే. షేడప్, బిల్ లాడన్కి బుష్కి పుట్టిన లింకు నాయాల. ఈ చివరి దాంట్లో క్లారిటీ లేదు, మళ్ళీ ఒక్కసారి. నెవర్. ఒకసారి తిట్టిన నేను మళ్ళీ తిట్టను. పెట్టే ఫోను.